అందరికీ నమస్కారం. మే నెలలో పెళ్లి ముహూర్తాల పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము. అసలు అనుకూలమైన తేదీలు ఉన్నాయా లేవా? ఏ తేదీలు అవాయిడ్ చేయాలి? ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, పెళ్లి ముహూర్తాల పరంగా ఈ మే నెల అనేది అనుకూలంగానే ఉంటుందంటారా? ఓవరాల్‌గా ఏ డేట్స్ బాగున్నాయి? ఏ డేట్స్ అవాయిడ్ చేస్తే బాగుంటుందంటారు పెళ్లికి సంబంధించి? తప్పకుండా అవాయిడ్ చేయడం అనేటువంటిది ఏది ఉండదు. మనకేమిటి అంటే మే నెలలో ఉన్నటువంటి ముహూర్తాలను మనం వినియోగించుకోవాలి. అవి ఎట్లా వినియోగించుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాలను చూద్దాం. ముందుగా ముహూర్తాలు మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో మాత్రం ముహూర్తాలు లేవు, అది గమనించుకోండి. జూలైలో లేవు, ఆగస్టు మధ్యంలో నుండి ఉన్నవి. ఆఫ్టర్ ఆగస్టు మనకు అంటే మధ్యలో ఇప్పుడైతే ఒక నెలన్నర లేవు. కనుక ఎస్పెషల్లీ ఇది చాలా అంటే యూజ్ఫుల్ అయ్యేటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడనో అమెరికాలో కానీ ఎక్కడెక్కడనో ఉండేటువంటి వారి వీడియో చూసినా తప్పకుండా వారు ఓకే ఈ డేట్స్లో ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు కొందరు డబ్బులు లేక కానివ్వండి, లేదా కొన్ని ముహూర్తాలు అబ్బాయి తరపున అమ్మాయి తరపున చూసుకుంటారు. అమ్మాయి తరపున వాళ్ళు ఒక 2-3 నెలల తర్వాత ఇప్పుడు ముహూర్తాలు లేవు, ఆఫ్టరు నవంబర్ డిసెంబర్లో ముహూర్తాలు ఉన్నాయని చెప్పి మొన్న నాతో ఒకరు చెప్పారు. వారు అబ్బాయి వాళ్ళు నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఇక మరి మే నెలలో ముహూర్తాలు ఉన్నాయో చూడండి అంటే, ఎందుకు ఉన్నాయి కదా మే నెలలో ముహూర్తం ఉంది కుదిరింది. వాళ్ళు పోయి వాళ్ళని అడిగారు. అంటే కొన్ని డబ్బులు లేకనో లేదా ముహూర్తాలు కొన్ని అంటే ముందుకు వెళ్ళిపోతాయి. వీళ్ళేమో అబ్బాయి వాళ్ళ కింద తొందరగా పెళ్లి చేసేయాలన్నటువంటి భావన అధికంగా ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మే నెలలో మనకు మే 1వ తారీఖు చక్కగా కూడా శుక్రవారం, వైశాఖ మాసం. మరి ఈరోజు చక్కగా పౌర్ణిమ, స్వాతి నక్షత్రంతో ఉదయాత్పూర్వము 10:56 అభిజిత్ ముహూర్తంతో ప్రారంభమైనటువంటి ముహూర్తాలు. మరి ఈ 1వ తారీఖు 2 ముహూర్తాలు ఉన్నవి. ఈరోజు రాత్రి కూడా ముహూర్తం ఉంది 1వ తారీఖు. ఇక 3వ తారీఖు ముహూర్తం ఉంది. మళ్ళీ 3వ తారీఖు 5వ నెలలో ముహూర్తం ఉంది. ఇదే 3వ తారీఖు మళ్ళీ ఇంకొక ముహూర్తం కూడా ఉంది. అదేవిధంగా మే 6వ తారీఖు ముహూర్తం ఉంది. మే 8వ తారీఖు ముహూర్తం ఉంది. మే 8వ తారీఖు ఉదయం, రాత్రి 2 ముహూర్తాలు ఉన్నవి. ఇక్కడ ఎవరు ఎట్లా వీలుంటే అట్లా. అంటే ఎవరి తారాబలం, అబ్బాయి జాతకరీత్యా ఆ ముహూర్తానికి తారాబలం కలవాలి. కలిస్తే ఓకే. 9వ తారీఖు మే నెలలో ఈరోజు కూడా మరి ఉదయాత్పూర్వం ముహూర్తం కలదు. 10వ తారీఖు 9వ తారీఖు మళ్ళీ రాత్రి ముహూర్తం కూడా కలదు. 10వ తారీఖు 3 ముహూర్తాలు ఉన్నవి మే నెలలో. 10వ తారీఖు 3 ముహూర్తాలు ఉన్నవి. సో మనకు సుమారుగా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 13 ముహూర్తాలు ఉన్నాయి మనకు మే నెలలో. 13 ముహూర్తాలు ఉన్నాయి. మరి ఆ 13 ముహూర్తాలు సెట్ కావాలి కదా, తారాబలానికి సెట్ అయితే బాగుంటుంది. ఇదేమిటి అయితే వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలు ఇప్పుడు ఎక్కడెక్కడో బయట ఉంటారు. ఉదాహరణకు నెంబర్ 1 రోజు ముహూర్తం ఉందని చెప్పారు. ఎవరైతే 8వ తారీఖు, 26వ తారీఖు, 17వ తారీఖు జన్మించి ఉంటారో వారికి ముహూర్తం సెట్ కాదు, గమనించుకోండి. ఇక ఇంకోటి నెంబర్ 3, నెంబర్ 6 అని చెప్పా. నెంబర్ 6కు నెంబర్ 8 ఉంది. మళ్ళీ నెంబర్ 8కు కూడా నెంబర్ 1 సెట్ కాదు. మళ్ళీ నెంబర్ 10, నెంబర్ 9 ఇట్లా ఉన్నవి. అంటే ఎవరైతే మీ జన్మజాతకం, మీరు జన్మించినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని ఆ డేటును బట్టి కూడా ఈ ముహూర్తాలను ఫిక్స్ చేసుకోవాలి. నెంబర్ 2కు నెంబర్ 5 మైనస్, నెంబర్ 1కు నెంబర్ 8 మైనస్, అట్లా ప్రతి డేటుకు ఒకటి మైనస్ సంఖ్య ఉంటుంది. ఆ మైనస్ సంఖ్య రోజు మనం వివాహం చేసుకున్నా, ఆ మైనస్ సంఖ్యలో జన్మించినటువంటి అమ్మాయిని మనం వివాహం చేసుకున్నా జీవితాంతము ఎదుగు బొదుగు అనేటువంటిది ఉండదు.
ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంటాం. విపరీతమైనటువంటి గొడవలు జరుగుతవి. అమ్మా నాన్నను సరిగ్గా చూసుకోరు వారు, అంటే అత్త మామని సరిగ్గా చూసుకోరు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఉంటారు. ఇక కొడుకు కూడా పూర్తిగా భార్య సైడే మద్దతు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి సపరేట్ ముహూర్తాలు ఏమైనా ఉంటాయి గురుగారు? ఖచ్చితంగా ఉంటాయి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మనం అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్డ్ చేసుకొని ఆ ముహూర్తాన్ని మనం ఫిక్స్ చేసుకొని పెళ్లి పత్రికలు లైక్ అవన్నీ కూడా చూసుకొని మనం ముందుకు వెళ్తాం. మన లవ్ మ్యారేజ్ అంటే సడన్గా చేసుకుంటారు అని అనుకుంటే ఇవాళ రేపు రిజిస్టర్డ్ కలిగినటువంటి దేవాలయాలు చాలా ఉన్నవి. విత్ రిజిస్టర్ అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ దేవాలయం అక్కడ కొండ వద్ద వివాహాలు జరిపిస్తూ ఉంటారు. వివాహాలు అక్కడ ఎవరు వెళ్ళినా కూడా వివాహం జరిపిస్తూ ఉంటారు. సో అక్కడ కొన్ని స్పాట్ ఇప్పుడు మన ఒక క్లయింట్ అర్జెంటుగా వివాహం చేసుకోవాలి గురుగారు, ఇగో విజయవాడలో బుకింగ్స్ ఉన్నాయి, ఇగో ఈ డేట్స్ ఉన్నాయి, ఎంత 2 డేస్లోనే అనుకున్నా. నేను షాక్ అయిపోయినా. కలికాలం ఏం చేద్దాం అనుకున్నా. సరే చేసుకోండి అమ్మ, ఇది కొంచెం సెట్ అవుతుంది అన్నట్టుగా చెప్పాము. ఎందుకంటే మనం ఏం చెప్పినా ఆ టైంలో ఏం జరుగుతుందో సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటారు అమ్మో అని చెప్పి. అందుకే ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంది అనేటువంటిది చూసుకోవాలి. కనుక లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పెద్దలు కుదురుస్తారు, అవునా కాదా? ఇప్పుడు ఇక ప్రేమ వివాహానికి ముహూర్తాలు ఎందుకే? వాళ్ళు పోతారు ఎక్కడనో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారో లేదా తాళి కట్టుకుంటారు, ఏదో ఒకటి అవుతుంది. దానికే ముహూర్తం చెప్పు గురుగారు. అలాగే కొంతమంది ఎవరు వెసులుబాటు బట్టి ఏవో ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. రాంగ్ డేట్ సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఇంపాక్ట్ అనేది ఉంటుందంటారా? ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది. అదే కదా చెప్పేది. ఇప్పుడు 1వ తారీఖు జన్మించినటువంటి వారికి 17వ తారీఖు, 8వ తారీఖు, 26వ తారీఖు మైనస్ అని చెప్తున్నా. అలాంటి డేట్స్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించడం కానివ్వండి, ఏదో ఒక ఇబ్బంది కలిగించే సందర్భం ఏర్పడడం కానివ్వచ్చును, లేదా చెప్పలేం మైనస్ వాతావరణము, కొంత డబ్బు ఆగకపోవడాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెళ్లికి ముందు గురుగారు భార్యాభర్తలు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా ప్రత్యేకంగా? ఖచ్చితంగా పెళ్లికి ముందు ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలి, దేవతార్చన పూజలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కులదైవం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. కుదిరితే ఇంత గణపతి హోమం చేసుకుంటారు, గణపతి పూజ, ఇలాంటివి కొన్ని చేసుకునేటువంటి సాంప్రదాయం 100% ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు పెళ్లి ముహూర్తాల గురించి. ధన్యవాదాలు గురుగారు.